నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు నేహా మమ్మ ఛానల్. ఈరోజు మనం ఏం రెసిపీ చేసుకుంటున్నామో తెలుసా? జొన్న రొట్టె కావలసినవి ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసి, ఇంకో బౌల్లో జొన్న పిండి తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ అలా కలుపుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఆ పిండిలో ఆ వాటర్ని పోసుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ అందులో పోసి స్పూన్తో కలపాలి, చేయితో కాదు. స్పూన్తో కలుపుకున్న తర్వాత పిండిని ఒక సైడుకు అలా అదుముతూ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని అందులో చల్లటి వాటర్ పోసి కొంచెం కొంచెము తీసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి. మనకు కావలసిన రొట్టెకు సరిపడ ముద్ద తీసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత పొయ్యి మీద రొట్టె పెంక పెట్టి చేసిన బౌల్ని తీసుకొని ముద్ద తీసుకొని రొట్టె పీట మీద పొడిపిండి చల్లి అది పెట్టేసి రొట్టెను రౌండ్ షేప్లో కొట్టాలి. కొట్టిన తర్వాత పొయ్యి మీద పెంక మీద పెట్టిన దానిని తీయడం నేను మర్చిపోయాను. ఒక చేతిలో మొబైల్ ఉంది కాబట్టి అలా చేయలేదు. చేసిన తర్వాత ఆ రొట్టెను పెంక పైన వేసేసి కొంచెం కాలిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి, నూనె కాదు. వాటర్ పోసి దాంతో చేతితో అలా అనుకోవాలి. ఇలా చేస్తుంది అనుకోకండి, నాకు ఇలా చాలా అలవాటు అయిపోయింది ఇలా చేయడము. మీరైతే ఒక క్లాత్తో అద్దుకోవాలి. అద్దిన తర్వాత కొంచెము అది వేడెక్కిన తర్వాత కొంచెం అలా రొట్టె సరాతంతో అలా రౌండ్గా తిప్పుతూ మరో సైడ్ కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ తిప్పిన తర్వాత కొంచెం కొంచెం సరాతంతో అలా ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత రొట్టె చూడండి ఎలా బాగా పొంగుతుందో, గోధుమ రొట్టెలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.